గత ఎపిసోడ్లో తల అధిక బరువుతో తల ఎంత నీటితో ఉన్న ఒక బిడ్డ గురించి తండ్రి అడిగితే నీవు సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా సహాయం చేయలేదు, కనీసం ఈ జన్మలోనైనా సహాయం చెయ్యి అని చెప్తాడు. ఆ తండ్రి ఫోర్ట్ డియర్ బార్న్ అనే ఊర్లో వ్యాపారస్తుడి కింద ఉండేవాడు. భౌతిక సంపాదనని నువ్వు వర్జించావు కానీ ఆధ్యాత్మికంగా నువ్వు నష్టపోయావని కేసీ చెప్పాడు. ఇప్పటికైనా నువ్వు ఆ పాఠం నేర్చుకోకపోతే వచ్చే జన్మలో నీ శరీరానికి ఈ అవసరం వచ్చిందని కూడా అర్థం వచ్చేలా చెప్పాడు, కానీ మిగతా వివరాలు ఏమీ చెప్పలేదు. సాటి మనిషి పడే బాధను చూసి సహాయం చేయగలిగారు, కానీ చేయగలిగి ఉండి కూడా చేయకుండా ఉండడం, వెక్కిరించడం వల్ల కూడా కర్మలు అంటుకుని ఇలాంటి బాధలతో ఉంటారు. బాధితుల పట్ల సానుభూతి కలిగి ఉండకపోవడం కూడా పాపమే. అయితే రుణానుబంధం కేవలం తల్లిదండ్రులకి బిడ్డకి మధ్య కాక బిడ్డకి మధ్య కూడా ఉంటుంది. ఇద్దరు అక్క చెల్లెల మధ్య చిన్నప్పటి నుంచి విరోధం ఉండేది, ఎప్పుడూ పోట్లాడుకునేవారు. అయితే ఆ కుటుంబంలో ఇంకా 5గురు ఉన్నారు, కానీ మిగతా 3 విషయంలో ఇలా ఈ ఇద్దరికి విరోధం లేదు. చెల్లెల వివాహం అయ్యాక ఆమె భర్త మీద కూడా అక్క విరుచుకుపడేది. కేసీ గురించి విన్న చెల్లెలి భర్త తమ 3 పూర్వజన్మలో ఏదైనా సంబంధం ఉందా అని కేసీని అడిగితే కేసీ దీనికి కారణం చెప్తారు. వర్జీనియా రాష్ట్రంలో కొలోనియల్ పీరియడ్లో చెల్లెలి భర్త నిజానికి అక్క భర్తగా ఉండేవాడు. అతనికి జబ్బు చేస్తే అతని భార్య ఏ కారణంతోనో భర్తకి దూరంగా ఉండటంతో చెల్లెలు అతనికి ఉపచారాలు చేసేది. దీంతో వారి మధ్య అనురాగం అంకురించింది. ఈ జన్మలో అతని భార్య అయిన అక్కకి ఇది తెలిసి అసూయ జనించింది. క్రమంగా ఇద్దరి మీద ద్వేషంగా మారింది. ఇది ఎంత లోతుగా పోతకుపోయిందంటే 100 ఏళ్ళు గడిచినా ఇది ఇంకా అక్క నుంచి పోలేదు. దాంతో ఈ జన్మలో అక్క గత జన్మలోని ఆ భావనల ప్రకారం తన చెల్లెలు భర్తల మీద ద్వేషపూరితంగా ఉంటుంది. ఈ జన్మలో అవసరం లేకపోయినా క్రితం జన్మలో గల మానసిక స్థితిని ఈ జన్మలో కూడా ఆమె ఇద్దరి మీద బహిర్గతం చేస్తుంది. మరో కేసులో 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్లోని పుట్టిన అన్నా చెల్లెల ఆలనా పాలనని వారు చదువుకునే స్కూల్లో ఉద్యోగిన అమెరికన్ మహిళ చూసుకునేది. అన్నకి 10వ సంవత్సరం, చెల్లెలికి 5 ఏళ్ళు. అమెరికన్ మహిళ ఆ వయసులో వారిని దత్తత కూడా తీసుకుంది. అన్నకి చెల్లెలు అంటే క్షణం పడేది కాదు. కోపంతో ఉన్న కుక్కలా చెల్లెల్ని వంక చూస్తూ నాజీ మెథడ్స్ని ఉపయోగించేవాడు. ఇలా ఎందుకని అని అమెరికన్ మహిళ ఎడ్గర్ కేసీకి రాసిన ఉత్తరంలో పేర్కొంది. దానికి కేసీ ఇచ్చిన జవాబు: స్కాట్లాండ్లో ఇద్దరు గత జన్మలో ఒకరంటే ఒకరు పడని 2 కుటుంబాలకి చెందినవారు. అప్పుడు వారి మధ్య గల ద్వేషభావం 100 ఏళ్ల తర్వాత కూడా ఈ జన్మలో బహిర్గతమవుతుంది అని. ఈ కేసులన్నింటినీ క్రోడీకరించి మనం ఆలోచించుకుంటే కుటుంబంలోని అవకరం గల బిడ్డలు పుట్టడానికి కారణం వాళ్ళ విషయంలో వహించాల్సిన బాధ్యతను వహించకపోవడమో లేదా ఆ అవకరం కలవాన్ని వెక్కిరించడమో కారణం. ఇద్దరు దుష్కర్మాలని మనం అర్థం చేసుకోవాలి. తోడబుట్టిన వారి మధ్య గల ద్వేషభావం పూర్వజన్మలోని ఒకరి మీద ఒకరికి గల ద్వేషం ఈ జన్మలో కొనసాగటం అని కూడా అర్థం చేసుకోవాలి. కంటిన్యూషన్ ఇన్ నెక్స్ట్ వీడియో.